మనుషుల సహాయం వ్యర్థమే, మా శత్రువుని జయించినట్లు నువ్వు మాకు సహాయము దయచేయము. దేవుని వల్ల మేము సూరకార్యములను జరిగించదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. 108 కీర్తనలో 12-13 వచనాల్లో ఈ మాట రాయబడింది. నిజంగా గొలియాతుని చంపినవాడు, గొప్ప గొప్ప యుద్ధాలు ఇజ్రాయెల్ కొరకు ముందుండి పోరాడినవాడు చెప్తున్నాడు, ఇది దేవుని సహాయం వలన మాత్రమే జరిగింది. అందుకే 18 కీర్తనలో నీ సహాయం వలన మేము ప్రాకారాలు దాటాము, ఎత్తైన చోట్ల నిలబడ్డాము అని చెప్తున్నాడు. దీంట్లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాడు. ఏంటంటున్నాడంటే, ఆయనే మా శత్రువును అనగదొక్కువాడు. మన పోరాటంలో ఉండడం మాత్రమే కాదు, మన పోరాటాన్ని పోరాడువాడై ఉన్నాడు, మన యుద్ధాల్ని ఆయన చేయువాడై ఉన్నాడు. ఆయనే శత్రువును అనగదొక్కువాడై ఉన్నాడు. మన యొక్క ప్రార్థనలో దేవుని మీద మనం ఎప్పుడు ఆధారపడినా ఆయన మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపరచడు. ఆ పరిస్థితుల్లోనికి సహాయం పంపడమే కాదు, ఆయనే సహాయముగా మారి మన ప్రతి పోరాటాన్ని పోరాడి మన అవతలొడ్డుకు నడిపించేవాడు. ఇంతవరకు మన జీవితంలో జరిగిన విషయాలన్నింటిలో ఆయన ఉన్నాడు ప్రియులారా. కావున ఆయనకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు. ఈ యొక్క ఇయర్ ఎండింగ్లో గొప్ప కృతజ్ఞతతో ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక ముందు కూడా నడిపించేవాడైనాడు. మన ముందు ఏది నిలబడినా గొప్ప నిశ్చయతో మనం ముందుకు వెళ్ళచ్చు. ఎందుకంటే ఆయన సహాయం ఉన్నది, ఆయనే సహాయంగా మారతాడు, ఆయనే మన పోరాటాలను పోరాడతాడు. మన శత్రువును అణుచువాడు, అనగదొక్కువాడు ఆయన అయ్యున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.